హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం టింకర్ క్యాడ్లో డోర్ లాక్ సిస్టమ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం టింకర్ క్యాడ్ ఓపెన్ చేసుకొని దాని తర్వాత మనం ఇది ఒక న్యూ దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనం క్రియేట్ దాని మీద న్యూ దాని మీద క్రియేట్ చేసుకొని సర్క్యూట్ దాని మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకి ఒక కొత్తలాగా ఇలా ఒకటి ఓపెన్ అయింది. ఓకే, ఈరోజు సర్క్యూట్ అయితే ఇది మీరు చూసుకోవచ్చు. ఈరోజు సర్క్యూట్ అయితే ఇది. ఇందులో మనం ఆర్డినో కీప్యాడ్ 4x4 సర్వోమీటర్ పీజో బజర్ ఎల్ఈడి 220 ohms రెసిస్టర్ అండ్ సేమ్ మనం ఇందులో ఇప్పుడు స్కిమాటిక్ చూసుకుంటే ఇలా ఉంది మనకి. ఇప్పుడు మనం ఇందులో ఉన్న మనకు కావాల్సినవి చూద్దాం. ఇప్పుడు మనకి ఒక ఆర్డినో యూనో R3, ఒక రెడ్ ఎల్ఈడి, ఒక గ్రీన్ ఎల్ఈడి, రెండు 220 ohm రెసిస్టర్, 1 4x4 కీప్యాడ్, ఒక పొజిషనల్ మైక్రో సర్వో, అలాగే ఒక పీజో బజర్ ఒకటి. ఇప్పుడు మనం సర్క్యూట్లోకి వెళ్తే ఇప్పుడు ఇక్కడ మనకి ఇది ఉంది. ఫస్ట్ మీరు ఇక్కడ పిన్నింగ్స్ చూసుకోవచ్చు. ఇదైతే మన పిన్నింగ్స్, ఇది అయితే మన పిన్నింగ్స్. ఇప్పుడు నేను నీకు ఇది టెస్ట్ చేసి చూపిస్తా. ఇప్పుడు మనం ఇక్కడ స్పేస్ బార్ కానీ ఇక్కడ స్టార్ట్ సిమ్యులేషన్ కానీ నొక్కితే సిమ్యులేషన్ అనేది ఓపెన్ అవుద్ది. మీరు చూడొచ్చు ఇక్కడ కోడ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కోడ్ ఇప్పుడు అవుతుంది. సపోజ్ ఇప్పుడు నేను ఈ కోడ్లో పాస్వర్డ్ 0217 పెట్టాను. మీరు ఇక్కడ పాస్వర్డ్ ఎక్కడి నుంచి మార్చుకోవచ్చు అంటే ఒక్క నిమిషం, ఇక్కడ పాస్వర్డ్ సెటప్ అని ఉంది కదా, చేంజ్ దిస్ టు డిసైడ్ పాస్వర్డ్. ఇప్పుడు ఇక్కడ స్ట్రింగ్ పాస్వర్డ్ అని ఉంది కదా, ఇక్కడ మనం స్ట్రింగ్ పాస్వర్డ్ దగ్గర మీకు ఇష్టం వచ్చిన పాస్వర్డ్ పెట్టుకోండి. ఓకే, దాని తర్వాత హ్యాష్ నొక్కాలి. ఓకే, ఇప్పుడు కోడ్ ఓపెన్ తీసేసా. ఇప్పుడు మనం ఫస్ట్ మనం పాస్వర్డ్ ఎంటర్ చేద్దాం. ఇప్పుడు మన పాస్వర్డ్ ఏంటి? 00217. ఇప్పుడు నేను హ్యాష్ నొక్కాను అంటే ఇప్పుడు రెడ్ వచ్చిందంటే ఇది లాక్ అయిపోయింది అని అర్థం. అంటే లాక్ అయిపోయింది అని అర్థం. ఇప్పుడు మళ్ళీ 0217, ఇప్పుడు మళ్ళీ హ్యాష్ నొక్కా, మళ్ళీ రెడ్ వచ్చింది, ఓపెన్ అయింది. ఇప్పుడు నేను వేరే పాస్వర్డ్ నొక్కుతా చూడండి, 9852, హ్యాష్ నొక్కా, ఇప్పుడు గ్రీన్ అని ఉంది కదా. ఒక్క నిమిషం, మనం ఇక్కడ ఒక మిస్టేక్ చేసాం. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది యాక్చువల్లీ మనం దీనికి ఇవ్వాలి. ఒక్క నిమిషం నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ వైర్ ఉంది కదా, ఇప్పుడు ఈ వైర్ని మనం ఏం చేస్తామంటే ఈ వైర్ని మనం ఈ జాయింట్ నుంచి తీసేస్తాం మనం. ఇప్పుడు ఈ వైర్ ఇప్పుడు ఎక్కడుంది? మనకి D11 దగ్గర ఉంది కదా ఈ వైర్, ఈ వైర్ కదా. ఇప్పుడు ఇది ఇక్కడ D11ది ఏ వైర్ మార్చాలంటే ఇక్కడ ఇప్పుడు D12 ఉంది కదా, D12 ఇప్పుడు మనం D11కి మార్చాలి. D11కి మార్చాలి. ఇప్పుడు నేను సిమ్యులేటింగ్ స్టాప్ చేసి ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేశాను. మీరు ఒకసారి చూడొచ్చు. ఫస్ట్ మనం ఇది దేనికన్నా ఇవ్వచ్చు. ఫస్ట్ ఒక్క నిమిషం, ఫస్ట్ మళ్ళీ వైర్ ఇవ్వాలంటే మనకు చాలా కన్ఫ్యూజింగ్ ఉండిద్ది. మీరు ఈ వీడియోని పాస్ చేసుకొని కూడా ఇది చూడవచ్చు. నేను ప్రస్తుతానికి దీని పాజిటివ్కి ఇస్తున్నాను. మళ్ళీ దీని పాజిటివ్ ఉంది కదా, ఇక్కడ
ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఎప్పుడైతే మనం రాంగ్ పాస్వర్డ్ కొడతామో రెడ్ అనేది వెలుగుద్ది, ఎప్పుడైతే కరెక్ట్ కొడతామో గ్రీన్ అనేది వెలుగుద్ది. అందుకని నేను ఇక్కడ చేశా. నేను ఇది మీకు చూపించడానికి ఇలా నేను మిస్టేక్ అనేది పెట్టాను. మీకు లాస్ట్లో ఒక క్వశ్చన్ కూడా అడుగుతాను, ఆన్సర్ అనేది కామెంట్స్లో పెట్టండి. ఓకే, ఇవి మనం లైన్ స్ట్రైక్ చేసుకుంటే కొంచెం చూడటానికి కూడా బాగుంటుంది. కొంచెం లైన్స్ ఇలా స్ట్రైక్ చేసుకొని పెట్టుకుంటే చూడటానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, నేను సిమ్యులేటింగ్ స్టార్ట్ చేశాను. దాని తర్వాత ఇక్కడ నేను మన పాస్వర్డ్ అనేది ఎంటర్ చేశాను, 0217#. మళ్ళీ రెడ్డే మోగింది. ఎందుకు చెప్పండి, ఎందుకంటే అది రాంగ్ పాస్వర్డ్. ఇప్పుడు నేను చూడండి 0217 కొట్టే ఇప్పుడు హ్యాష్ నొక్కా. ఇప్పుడు డోర్ అనేది ఓపెన్ అయింది. ఓకే, ఇప్పుడు డోర్ అనేది ఓపెన్ అయింది, మీకు అర్థమైంది అనుకుంటున్నాం. ఇప్పుడు మనం మళ్ళీ మనం డోర్ అనేది ఓపెన్ అయింది. దాని తర్వాత మళ్ళీ మనం ఒకసారి స్విచ్ చేసుకో. ఇప్పుడు మనకు ఒక హ్యాండిల్లా ఉండేది కదా మన అపార్ట్మెంట్స్లలో, వాటికి మనం స్టిక్ చేసుకొని అలా మనం చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతే అది లాక్ అనేది అయిపోతుంది. డిడ్ యూ అండర్స్టాండ్? ఓకే, ఐ థింక్ హోప్ యూ లైక్ దిస్. మీకు ఈ కోడ్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీరు చెక్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింకే పెట్టనులే కానీ కోడ్ అనేది నేను మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.